ఖర్చు రచన భీమన. ఖర్చు పెడితే కలికాలం కొండైనా కరిగిపోదా, మనసు పెడితే కలకాలం కుండైనా నిలిచిపోదా. ఎకరములెన్ని ఉన్నా వివరము లేకున్నా వాటికి నికరమే లేదన్నా. తరములెన్ని మారినా వరములెన్ని కూరినా ఈ మాటే నిజమురన్నా. ఖర్చు ఎక్కువుంటే అదే కారు చిచ్చుకొనురా, వివరములు తప్పి నెడలా క్షవరమే తప్పదురా. కాస్త వెనకడుగు వేయరా, లేకున్నా నీ వెనుకున్నది నీ కాడుండబోదురా. మితముగున్నది హితమురో, అతిగా ఉన్నది కథమురో. రూపాయి పాపాయి లాంటిది, పాపాయి ఇంటిలో ఎదుగుతుంటే ఎంత ముద్దుగుంటది. రూపాయి అంతేగా కొద్ది కొద్దిగా పొదుగుతుంటే ఎంత ఒద్దికగుంటదో చూసుకో. రొక్కము విషయంలో మడి కట్టుకున్నవాడు ముడి విప్పని వాడే ఎప్పటికీ షావుకారు. రోషం పౌరుషంతో తొడగట్టి ఖర్చు చేయువాడు అప్పు పుట్టి అడుగేసిన వాడే రేపటికి బికారు. అలుపులేని పరుగేమో అసలు మీద వడ్డీది, రేయి పగలది పెరుగుతుంటే తిరిగి ఎలా కట్టేది. హంగు ఆర్భాటం వదులుకో, ఇరుగు పొరుగుతో పోల్చుకో. ఆచితూచి ఖర్చు చేసుకో, దాచి దాచి పరుసు చూసుకో. బ్రతుకు తీరు బాగా మలచుకో, అరువులేని పరువుని నిలుపుకో. ఖర్చు పెడితే కలికాలం కొండైనా కరిగిపోదా, మనసు పెడితే కలకాలం కుండైనా నిలిచిపోదా.